ఇదివరకు ఢిల్లీలో పార్టీ కార్యాలయాలు, జాతీయ పార్టీల కార్యాలయాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములలో, అంటే ప్రభుత్వం ఎవరికో ఇచ్చినటువంటి భూముల్లో కట్టుకున్నటువంటిది మాత్రం ప్రభుత్వపు భవనాలే పార్టీల కార్యాలయాలుగా ఉండేవి. ఈవెన్ అన్ని పార్టీలకు అట్లాగే ఉండేవి. కానీ ఆ విధానానికి స్వస్తి పలికి సరికొత్తదైనటువంటి కార్యాలయ ఏర్పాటు అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ చేసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఫార్ములా పెట్టుకుంది. ఏంటి అంటే, పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు తీసుకోవద్దు, ప్రభుత్వ నిధులు తీసుకోవద్దు, మనకు మనమే కట్టుకోవాలండి. దేశంలో ఎక్కడైనా సరే బీజేపీ పార్టీ కార్యాలయం పెడితే ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ స్థలాలను డిసైడ్ చేస్తుంది. అంటే ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయని చెప్తారు. ఆ స్థలాలను చూసి ఆ కార్యాలయాలకు సంబంధించినటువంటి స్థలాలను లెక్క తీసుకుంటారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అక్కడ పంపిస్తారు. వాళ్ళు లీగల్ ఒపీనియన్ చెప్పి ఈ డాక్యుమెంట్స్తో ప్రాబ్లం లేదు, ఇక్కడ తీసుకోవచ్చు అన్న తర్వాత అప్పుడు వాళ్ళతో బార్గెనింగ్ చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో వేస్తారు. రిజిస్ట్రేషన్కి ఒక కమిటీ ఉంటుంది. ఇదంతా నడుస్తూ ఉంది. అట్లాగే దేశంలో ఢిల్లీలో అద్భుతమైనటువంటి పార్టీ కార్యాలయాన్ని సొంత ఖర్చులతో సొంత భూమిలో కట్టుకుంది భారతీయ జనతా పార్టీ. దాంతో కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడైంది. కాంగ్రెస్ పార్టీ సొంత కార్యాలయం అన్నటువంటిది ఇంతకాలానికి కట్టుకున్నారు. తాజాగా దాన్నే రాహుల్ గాంధీ ఇనాగ్రేట్ చేసింది.